రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బీసీల యొక్క జనగణన 10% ఒక వర్గానికి సంబంధించినటువంటి వారిని చేర్చి ప్రభుత్వానికి తప్పుడు నివేదిక మనకు అందిస్తున్నాడు ప్రజలకు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 54% ఉన్నటువంటి బీసీలు ఆనాడు టీఆర్ఎస్ నాయకులు ఒక్క రోజుల్లోనే మేము జనగణన చేస్తామని గ్రామ ఇంటింటికి తిరిగారు. ఇంతవరకు అది లేదు. కాబట్టి మోదీ గారిని విమర్శించేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మీరు చాలా అందరూ కూడా కౌంటర్ ఈనాడు చూశాను పేపర్లో టీవీలలో. ఆయన బీసీ కాదు, మోదీ గారు బీసీ కాదు, ఆయన ఓసీ అని చెప్పానంటాడు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ కులగణనలో నువ్వు చేస్తున్నావు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా చేసింటాయి. ఆయన గాండ్ల మన దగ్గర సంబంధించిన గాండ్ల కులం ఏదైతే తెలంగాణలో ఉంటుందో అలాంటి కోవు చెందిన గాండ్ల కులానికి సంబంధించిన ఒక బీసీ ఆయనను మార్చిండ్రు. ఆయన వచ్చి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన బీసీగా మార్చుకున్నాడు అని చెప్పడం హాస్యాస్పదం. ఆ జాతి ఎప్పటి నుంచో ఉంది, ఆ జాతికి అన్యాయం జరుగుతుంది అని చెప్పని ఏ రకమైతే బీసీలు ఇట్లా ఇక్కడ కొట్లాడుతున్నారో ఆ రాష్ట్రంలో కూడా కొట్లాడినటువంటి గతంలో మంత్రులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చేశారు. కేశుభాయ్ పటేల్ గారు వచ్చిన తర్వాత ఆ యొక్క క్యాస్ట్లను కొన్ని కలపడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆయన కులం బీసీగా ఉంది, బీసీగా ఉన్నాం మమ్మల్ని కలపండి అని చెప్పని ఆ జాతి కోరింది. కానీ ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఆయన చిన్ననాటి నుండి ఆయన స్వయంసేవకుడు. కులం అనేటువంటి ఆధారం మీద మేము పనిచేయం, దేశం కోసం పనిచేస్తాం. ఫస్ట్ నేషన్ తర్వాతనే మాకు అన్నీ కూడా. కాబట్టి ఆ జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారిని ఆయన బీసీ కాదు, ఆయన ఓసీ కులం అని చెప్పడం ఎంతవరకు సమంజసం? కాబట్టి రేవంత్ రెడ్డి గారు బీసీలకు మోసం 42% ఇస్తా అని చెప్పి నువ్వు మాట ఇచ్చావు. ఆ సభలో నువ్వు చెప్పిన ప్రకారంగా నీ ప్రభుత్వం కట్టుబడి ఉండాలా. మీరు 42% రిజర్వేషన్ మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ మీరు రేపు రాబోయే సర్పంచ్లకు మెంబర్లకు 42% అసలైనటువంటి బీసీలకు రావడానికి ప్రయత్నం చేయండి. ప్రజలు ఇంకా నమ్మడానికి సిద్ధంగా లేరు. బీసీలు ఇప్పటికే ఎంతో నష్టపోయినారు. ఎమ్మెల్యేలో కానీ జడ్పీలలో కానీ అధిక శాతంలో ఉన్నటువంటి బీసీలు ఓట్ల కొరకే కాదు రాబోయే రోజుల్లో శాసనాల్లో కూడా రావాలనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ మా నాయకులకు ఉంది. డాక్టర్ లక్ష్మణ్ గారు జాతీయ అధ్యక్షులు ఎన్నోసార్లు ఆ విషయాన్ని ఉటంకిస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. అలాగే ఆచార్య గారు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొంటూ బీసీల కొరకు ఎన్నో పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తులు మా దగ్గర తెలంగాణ భారతీయ జనతా పార్టీలు ఉన్నారు. ఈటెల నాయకత్వంలో ఈటెల గారు ఒక బీసీ ముద్దుబిడ్డగా, ఒక తెలంగాణ ముద్దుబిడ్డగా, భారత మాత ముద్దుబిడ్డగా ఆయన ఎంతో పోరాటం చేస్తున్నటువంటి ఈటెల గారు ఉన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆనంద్ గారి నాయకత్వంలో కానీ బీసీలందరూ కూడా ఉవ్వెత్తున ఉద్యమం చేస్తాం. జాగ్రత్త, మీరు తప్పించుకొని మీరు పబ్బం గెలుపుకోవాలనుకుంటే నీకు పదవి కిందకి నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఢిల్లీ చుట్టూ నువ్వు తిరుగుతూ ఉన్నావు. నీ ఎమ్మెల్యేలు 10 మంది అక్కడ తిరుగుతూ ఉన్నారు, ఎగనెస్ట్గా తిరుగుతూ ఉన్నారు. మీరు మీ ఇంట్లో కంట్రోల్ చేసుకోండి, మీ యొక్క పార్టీని కంట్రోల్ చేసుకోండి. అనుకోకుండా యాక్సిడెంటల్గా వచ్చినటువంటి ముఖ్యమంత్రి నువ్వు. భారతీయ జనతా పార్టీ కొద్ది దూరంలో ఉన్న సందర్భంలో మీరు ఎక్కడో ఉండేవారు కాంగ్రెస్. కానీ ఓ చిన్న మా పొరపాటు వల్ల ఈనాడు మీరు అధికారంకి వచ్చారు. మేము దానికి ధీటుగా పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాల్లో మేము గెలిచాం. బీసీల ముద్దుబిడ్డ అయినటువంటి లక్ష్మణ్ గారు ఈటెల నాయకత్వంలో, ఆచార్య గారి నాయకత్వంలో, ఆనంద్ గారు రాష్ట్ర నేతృత్వంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతా ఉన్నాం. మీరు ఎన్ని చెప్పినా ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. బీసీల అధికారుల కొరకు పోరాటం చేస్తాం. బీసీ ముద్దుబిడ్డలందరూ కూడా కుల సంఘాలు ఈ విషయంలో ఆలోచన చేయాలా. అందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండకుండా బీసీలు అంటే ఏదో బిచ్చగాళ్ళగా కాదు, ఎవడో ఇస్తే తీసుకునేది కాదు, ఇచ్చే స్థాయికి బీసీ రావాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. అటువంటి నాయకత్వాన్ని మేము కోరుకుంటాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీసీ నాయకులకు ఎంతో
చేయుతనిస్తున్నటువంటి పార్టీ బీసీ ముద్దుబిడ్డ సెంట్రల్లో ఉన్నారు. ఇక్కడ కూడా మాకు ముద్దుబిడ్డ బీసీ రావాలని చెప్పని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై.